చేసిన పెద్దలకి ఎలక్ట్రానిక్ మీడియాకి అలాగే పాత్రికేయులకి గౌరవనీయులైన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు అయ్యన్ రాజు. నేను ఈ సినిమా ప్రొడ్యూసర్ని. ఇంతకుముందు కూల్ బాయ్స్ హాట్ గర్ల్స్ సినిమా చేశా, రిలీజ్ అయిపోయింది. ప్రజెంట్ ఒక 2 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి, భీమిలీ బీచ్ అండ్ గని. ఇది ప్రొడక్షన్ 4 బావా మర్దళ్ళు. ఈ సినిమా 100% మంచి సక్సెస్గా కావాలని మీ అందరి ఆశీస్సులు ఉండాలని, అలాగే ఈ సంక్రాంతి ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత సెట్లోకి వెళ్తున్నాము. రెగ్యులర్ షెడ్యూలు, మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అన్ని రకాలుగా అందరూ బాగా సపోర్ట్ చేసి మంచిగా ఆదరించినందుకు మీ అందరికీ మా కృతజ్ఞతలు. అలాగే డైరెక్టర్ గారు కూడా మంచి సబ్జెక్టు పరంగా కానీ తర్వాత మ్యూజిక్ పరంగా కానీ అన్ని రకాలుగా మంచి సపోర్ట్ చేశారు. డైరెక్టర్ గారు కూడా ఇంతకుముందు వెన్నెల కిషోర్ గారితో సినిమా చేసి రిలీజ్ అయిన ప్రాజెక్టు. ఈ సంక్రాంతి అనగా ఈ మంత్ ఎండింగ్కి మేము అవుట్డోర్ లొకేషన్కి వెళ్తున్నాము. విజయవంతంగా సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేసుకొని మార్చి ఫస్ట్ వీక్లో సినిమా రిలీజ్కి ఏర్పాట్లు చేస్తారు. ఇది నా 2వ సినిమా బావ మర్దలు. మొదటిగా అతడు ఆమె ఓ స్కూటర్ అని మూవీ డైరెక్ట్ చేశాను. అండ్ ఈ సినిమా ద్వారా మోహన్ కృష్ణ అనే హీరోని పరిచయం చేస్తున్నాను. అంటే ఆల్రెడీ ఒక మూవీ చేస్తున్నారు బుజ్జి బుజ్జిగడ్ అని. అతని పర్ఫార్మెన్స్ అక్కడ లొకేషన్ వైజ్ చూసుకొని హీరోని ఫైనల్ చేసుకొని ఈ సినిమాకి హీరోగా అనుకున్నాము. అలానే కొంచెం హీరోని బబ్లీగా ఉండాలని చెప్పేసి హరిణి అనే అమ్మాయిని, ఆల్రెడీ చేస్తున్న అమ్మాయి ప్రజెంట్లో ఉన్న అమ్మాయిని హీరోయిన్గా ప్రజెంట్ చేస్తున్నామండి. అండ్ ఈ సినిమాకి వచ్చేసి మురళీ లియాన్ గారు మొత్తం టోటలీ 6 సాంగ్స్ ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. రికార్డింగ్ కంప్లీట్ అయిందండి. అండ్ కెమెరామ్యాన్ వచ్చేసి మల్లి గారు. అండ్ ఇది టోటల్లీ బావ మర్దలు అనేది సంథింగ్ బావకు మర్దలు మధ్యలో జరిగే చిన్న రొమాంటిక్ టైప్ కాకుండా ఎంటర్టైన్మెంట్ టైప్ అండి. అండ్ ఈ ఎంటర్టైన్మెంట్లో ఫ్యామిలీకి అంటే ఫ్యామిలీకి కానీ యూత్కి కానీ వీళ్ళకి నచ్చేటట్టు వీళ్ళ మధ్యలో జరిగే ఒక చిన్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనేది జరుగుతుందండి. అండ్ మూవీ వచ్చేసి ఈ సంక్రాంతి పండుగ తర్వాత 19th నుంచి రెగ్యులర్ షూట్కి వెళ్ళడం జరుగుతుందండి. 19th to 13th వరకు, ఫిబ్రవరి 13th వరకు ఫస్ట్ షెడ్యూల్ నడుస్తుంది. అండ్ ఆఫ్టర్ 13th తర్వాత మనకు 23rd నుంచి 6th వరకు సెకండ్ షెడ్యూల్తో కంప్లీట్ చేసుకొని ఏప్రిల్ టైంలో మూవీని బయటకు తీసుకురావాలని ప్లాన్ చేసుకుంటున్నామండి. అండ్ మీడియా సహోదరులందరికీ నా కృతజ్ఞతలు. మా చీఫ్ గెస్ట్ వచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, విఎన్హెచ్ గారు, అండ్ ప్రసన్న కుమార్ గారు, నవదీప్ గారు, అందరికీ స్పెషల్ థ్యాంక్స్. నా ఫస్ట్ మూవీ బుజ్జి బుజ్జిగాడు. నేను ప్రెస్ మీట్ ముందు ఇప్పుడే ఫస్ట్ టైం ఏంటంటే లాస్ట్ టైం మాకు మా డైరెక్టర్ గారు వచ్చి రివీల్ చేయకుండా ఒక డిఫరెంట్ సెలబ్రిటీ హెల్మెట్లు పెట్టారు. ఇదే ఫస్ట్ టైం మీకు నేను ఇలా సెకండ్ మూవీ బావ మర్దలు అనమాట. నా ఫస్ట్ మూవీ రిలీజ్ అవ్వకుండా సెకండ్ మూవీ రావడం నా అదృష్టం భావిస్తున్నాను. అదేవిధంగా అయ్యన్ రాజు గారు మా ప్రొడ్యూసర్ గారు నాకు ఈ ఆఫర్ ఇవ్వడం, డైరెక్టర్ గారు లక్ష్మణ్ గారికి కథ తగ్గట్టుగా అడాప్ట్ అవుతామని చెప్పి నేను తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. రియల్గా నాకు మరదలు లేదు. ఈ సినిమా ద్వారా బావా మరదలు, ఆ మరదల యొక్క ఫీలింగ్ని ఈ సినిమా ద్వారా నేను పొందుతాను. ఈ 2015లో మొత్తం మీ మీడియా వారంతా మాకు సపోర్ట్ చేసి మా బావ మరదల్ని మంచి హిట్ హార్ట్ మూవీగా మీ ముందుకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చాలా సినిమాలు చేశాను ఇంతకుముందు. డైరెక్టర్ గారు మంచి అవకాశం ఇచ్చారు నాకు ఈ సినిమాలో. సో ఫస్ట్ మెయిన్ ఏంటంటే సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ, మీడియా వాళ్ళకి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ న్యూ ఇయర్. దీంట్లో ప్రధానంగా ఒక మంచి డైలాగ్స్ ఉంటాయండి. అదేంటంటే చక్కగా ఒక డైలాగ్ ఏంటంటే
సిటీలో ఉండేవాడు సైలెంట్గా ఉంటాడు, పల్లెటూరులో ఉండేవాడు పవర్ఫుల్గా ఉంటాడు. పెట్టుకుంటే సిటీ వాడితో పెట్టుకో, అదే పల్లెటూరు వాడితో పెట్టుకుంటే పుచ్చ లేచిపోద్ది అంటే ఇలాంటి గామా దీంట్లో లవ్ సబ్జెక్ట్లో పోతుంటుంది. అది మన హీరో చెప్పే సన్నివేశంలో వస్తుంటాయి. ఈ అవకాశాన్ని నాకు డైరెక్ట్ గారు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నమస్తే కదా. అండ్ పొంగల్కి అందరికీ శుభాకాంక్షలు. అండ్ మూవీ స్టోరీ చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీలో ఆఫర్ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అందరికీ థ్యాంక్స్. ఏం చెప్పాలి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు గొప్ప శుభదినం. చక్కటి సినిమా భావమరదళ్ళు అనే సినిమాకి నాకు పాటల రచయితగా నిర్మాత గారు అవకాశం ఇచ్చారు. ఛందోబద్ధమైనటువంటి పద్యాలనే కాకుండా చక్కటి మాత్రా ఛందస్సులో నాకు అవకాశం ఇచ్చినందుకు మాత్రా ఛందస్సులో చక్కటి పద్యాలు పల్లవి చరణాలతో నేను సమకూరుస్తున్నాము. ఇంతటి అవకాశం నాకు కల్పించినటువంటి ఈ యొక్క నిర్మాత గారికి, దర్శకుల గారికి మరియు ఇంద్రగంటి గారికి, ముఖ్యంగా రాజమోహన్ గారికి అందరికీ పేరు పేరున, ఎందుకంటే మీ అందరూ కూడా పేరు పేరున నమస్కారములు చేస్తున్నాము. అయితే నేను పురావస్తు శాఖలో తాళపత్ర గ్రంథాల మీద పరిశోధన చేస్తూ 4 సినిమాల్లో రాయడం జరిగింది. నాకు ఈ అవకాశం కల్పినటువంటి నిర్మాత గారికి శుభ సంకల్పంగా ఈరోజు చెప్తున్నాము. శుభం భూయాత్. ఈ సినిమాకి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. సాంగ్స్ చాలా కష్టపడి చేశాము, చాలా బాగా వచ్చాయి. మీ అందరూ కూడా ఈ పాటలు ఆదరించి ఈ సినిమాని ఎంతో బిగ్ హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.